అదగుణత్రయ విభాగ యోగ. 26వ శ్లోకం. మచమాం యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ మమతీత్యైత బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగం చేత సేవించుచున్నాడో అతడి గుణములన్నిటినీ లెస్సగా దాటివేచి బ్రహ్మముగా నగుటకు జీవన్ముక్తుడగుట కొరకు సమర్థుడగుచున్నాడు. త్రిగుణముల కవ్వల పరమాత్మ కలడు. త్రిగుణమును దాటినచో భగవత్ప్రాప్తి సిద్ధించును. కానీ వానిని దాటుటెట్లు? ఎంతయో విచారణ, మనోనిగ్రహము, సంయమము దానికి అవసరం. కానీ భక్తి యొక్క సహాయం ఉన్నచో ఈ జ్ఞానస్థితి సులభముగా లభింపగలదు. కనుకనే గీతాచార్యులు దాదాపు ప్రతి అధ్యాయమందును ప్రతి యోగమందును ఈ భక్తిని గూర్చి చెప్పుచున్నారు. ఈ 14వ అధ్యాయము అఖండమగు జ్ఞానోపదేశము గావింపబడిన సందర్భమైనప్పటికీ దీని చివర కూడా భక్తి యోగం యొక్క ఆవశ్యకతను నిరూపించింది. అయితే సామాన్య భక్తి చాలదనియు అచంచల భక్తి, అవ్యభిచారిణి భక్తి, అనన్య భక్తి ఉండవలెనని బోధించిరి. అనగా దృశ్య విషయములందు విభజింపబడని ఏకాంత భక్తి అవసరమని భావము. భక్తి మార్గము సర్వులకును చాలా సులభమైనది. అట్టి ఉత్తమ భక్తిని ప్రతివారును సంపాదించి తద్వారా భగవత్ కృపను, తద్వారా బ్రహ్మజ్ఞాన వ్యాప్తిని, దానిచే బ్రహ్మానుభూతిని పడయుటకు అనుకూలముగా ఉండును. ఈ విషయమే ఇచ్చట తెలుపబడినది. 21వ శ్లోకంతో గుణత్రయ విభాగ యుగము సమాప్తమవుతున్నది. 27వ శ్లోకం చెప్తున్నాను. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః మమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య కాంతికస్య చ. అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును పొందునని పై శ్లోకమునందు శ్రీకృష్ణమూర్తి తెలియజేసి తాను వాస్తవముగా ఎవరో, తన యథార్థ స్వరూపం ఎట్టిదో ఈ శ్లోకమున వెనువెంటనే విశదీకరించుచున్నారు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్ పరమాత్మయే, పరబ్రహ్మయే. ఆ సత్యమే ఇచ్చట తెలియజేయబడినది. అతడు యశోదా తనయుడు మాత్రమే కాదు, నాశరహితమై శాశ్వత ధర్మస్వరూపమై నిరతిశయ ఆనంద రూపమైనటి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియజేసిరి. ఈ కారణమున వారిని అచంచల భక్తితో ధ్యానించువారు భ్రమర కీటక న్యాయం అనుసరించి వారి ఎందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే అగుదురు. ధ్యాత ధ్యేయాకారంగానే పరిణమించును. ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం ఎట్టిదో ఇచ్చట విశదముగా తెలుపబడినది. అది అమృతము, అవ్యయము అనగా మరణరహితమైనది, వికారవర్జితమైనది. ఈ పదముల ద్వారా బ్రహ్మ యొక్క సత్ అంశము నిరూపమైనది మరియు అది శాశ్వత ధర్మస్వరూపము. ఈ పదము ద్వారా బ్రహ్మం యొక్క చిత్ అంశము నిరూపింపబడినది. ఉపాసనా సౌలభ్యము కొరకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోదాతనయుని రూపమునను, శ్రీరాముని కౌసల్యతనయుని రూపమునను ధ్యానించినను వాస్తవముగా వారిరువును నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మములే అగుదురని, పరబ్రహ్మం రూపులే అని ఎప్పటికైనాను తెలుసుకొనవలసి ఉండును. ఈ శ్లోకము సే ద్వైత విశిష్టాద్వైత అద్వైతముల మూడిటి యొక్క లక్ష్యము యథార్థముగా ఒకటే అగుచున్నదని స్పష్టమగుచున్నది. ద్వైత విశిష్టాదులు ఏ భగవద్రూపమును అర్చించుచున్నారో ఆ రూపము వాస్తవముగా సచ్చిదానందమే అయున్నదని ఇట తేలిపోయినది. భక్తి యోగము, జ్ఞానయోగము
ఈ శ్లోకమున పరస్పరము కౌగలించుకొనుచున్నవి. కావున ఇక ఆయా సాంప్రదాయముల వారు పరస్పరము విమర్శించుకొనక అందరూ ధ్యానించున్నది ఒకే పరబ్రహ్మమనియే నిశ్చయించి వారి వారి సంస్కారమున కనుగుణ్యమైన ఉపాసనా పద్ధతిని ధ్యేయాకారమును ఏర్పాటు చేసుకుని కట్టకడకు అందరును ఆ బ్రహ్మమునే, ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును. ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామం సంపూర్ణం. ఇప్పుడు 15వ అధ్యాయము చెప్తాను. ఊర్ధమూలమదస్యాకామశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవీర్. దేనికి వేదములు ఆకులుగానున్నవో అట్టి సంసారమును అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు పైన వేళ్లు గలదిగను క్రింద కొమ్మలు గలదిగను జ్ఞానప్రాప్తి పర్యంతము నాశనము లేనిదిగను పెద్దలు చెప్తారు. దానిని ఎవడు తెలుసుకొనుచున్నాడో అతడు వేదార్థము నెరిగిన వాడు అగుచున్నాడు. ఈ సంసారం ఒక వృక్షముగా పోల్చి చెప్పబడినది. అయితే అది అన్ని వృక్షముల వలె వేళ్ళు కిందను కొమ్మలు పైనను కలది కాదు. కేవలము తద్విరుద్ధముగా ఉన్నట్టిది. వేళ్ళు పైనను కొమ్మలు క్రిందను కలిగి ఉన్నది. ఇట్టి వైపరీత్యమునకి క్రింది కారణములు చెప్పవచ్చును. పరమాత్మ నుండి ఏ అవ్యక్త మహంకారాదులు సమస్త జగత్తు ఆవిర్భవించి ఉండుట వలన ఊర్ధ్వమున వెలియుచున్న ఆ పరమాత్మ ఏ క్రిందనున్న ఈ జగత్తునకు కారణభూతుడని నిరూపించుటకు గాను పైన మూలము క్రింద శాఖలు కలిగి ఉన్నట్లు ఈ బ్రహ్మాండ వృక్షము చిత్రీకరించబడి ఉండవచ్చు. ఉన్నదానిని లేనట్లును తోపింపజేయునది అగుటచే నీటి యందు ప్రతిబింబింపబడిన వృక్షము వలె ఈ సంసార వృక్షము తలక్రిందుగా వర్ణింపబడినది. వృక్షము బాట ప్రక్కనున్నప్పుడు దాని వలన యాత్రికులకు అవరోధం ఉండదు. కానీ గాలికి విరికి తలక్రిందుగా బాటపై పడినచో అప్పుడు క్రొమ్మలు క్రిందను పైన వేళ్ళు పైనను ఉండు. అత్తరి ఆ వృక్షము వలన పాందులకు అవరోధము కలుగును. అలాగుననే ఈ సంసార వృక్షము బ్రహ్మ మార్గమున పయనించు వారికి ప్రబలములకు అవరోధములను కల్పించుచుండుట వలన అది తలక్రిందులుగా వర్ణింపబడి ఉండవచ్చును. అశ్వత్థము అనగా రేపు ఉండునో లేదో సందేహంతో కూడినదే ఈ సంసార వృక్షము, నశ్వరమైనదని భావము. క్షణికములకు దేహములు క్షణికములకు పదార్థములు కలిగి నాశవంతమై వికారయుక్తమై ఉన్నది అగుటచే అశ్వత్థం అని పేరు దీనికి తగి ఉన్నది. అయితే అవ్యయం నాశరహితమైనది అని చెప్పనబడిన దాని కర్తము ప్రవాహ రూపమున నిత్యమైనదిగా తోచున్నదియే గాని శాశ్వతమని కాదు. మరియు ఆత్మజ్ఞానం పొందనంత వరకును ఈ జనన మరణములు జీవుని అంటిపెట్టుకుని ఉండుట వలను జ్ఞానప్రాప్తి పర్యంతము నిలకడ కలిగి ఉండుట వలను అజ్ఞానులకు చిరకాలము జన్మ జరాది దుఃఖములు కలుగజేయుచునుండుట వలనను ఈ సంసార వృక్షము శాశ్వతమని చెప్పబడినదే కాని అత్యంతిక నిత్యత్వము దానికి లేదు. అట్లు కాకున్నచో మరుశ్లోకమునే అసంగ శస్త్రముచే ఆ వృక్షమును ఛేదించవలెనని భగవానుడేల చెప్పుదురు. అదశోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా పునః ప్రవృద్ధా విషయ ప్రవాహ అదస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షము యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములచే వృద్ధి పొందింపబడినవి, శబ్దాది విషయములనడి చిగుళ్ళు గలవినవి, క్రిందటికి స్థావరము మొదలుకొని మీదికి బ్రహ్మలోకము వరకు వ్యాపించి ఉన్నవి. మనుష్యలోకం నందు కర్మ సంబంధమును కర్మ వాసనలను కలుగజేయినవియగు దాని వేళ్ళు క్రిందను బాగుగా విస్తరించి దృఢముగా నాటుకొని ఉన్నవి. ఈ సంసార వృక్షము
స్వల్పమైనది కాదు, అతి విశాలమైనది. అనాది కాలం నుండి కోట్ల కొలది జన్మల నుండి బాగుగా దృఢపడుచు వచ్చి వేళ్ళు తన్నుకొని శాఖోపశాఖాలుగా విస్తరించి ఉన్నది. కర్మవాసనలే దీన్ని వేళ్ళు. సత్వరజస్తమో గుణములచే దీని శాఖలు బలపడుచున్నవి. శబ్దాది విషయముల యొక్క సేవనముచే దీని చిగుళ్ళు వృద్ధి అగుచున్నవి. దీనిని బట్టి త్రిగుణ రాహిత్యం చేత శాఖలు, విషయ విరక్తి చేత చిగుళ్ళు, వాసనారాహిత్యం చేత వేళ్ళు ఈ సంసార వృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది. చెట్టునకు ముఖ్యాధారము మూలమే అయినట్లు ఈ సంసార వృక్షమునకు కర్మవాసనలే మూలము. కావున విఘ్నుడు వైరాగ్య చరణాదులచే ప్రయత్నపూర్వకముగా వాసనలను తొలగించి వేసుకొని సంసార బంధ విముక్తుడు కావలేను. అట్లు కాకుండా రాగద్వేషాదులచే ఆ వాసనలను ఇంకను బలపరచుచూ పోయినచో సంసార దుఃఖమెన్నటికి నీ జీవుని వదలనేరదు. 2వ శ్లోకం వరకు చెప్పాను. 15వ అధ్యాయము మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసు పురుషోత్తమ ప్రాప్తి యోగము 2వ శ్లోకం వరకు చెప్పాను. రేపు చెప్తాను. మా వీడియో నచ్చినట్టయితే మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లోకా సమస్తాం సుఖినో భవంతు.